ఇది సోయి తప్పిన సర్కార్, రోజులు దగ్గర పడ్డాయి, 6 నెలల్లోనే పవర్ కట్లు, స్కీములన్నీ బంద్ కేసీఆర్. ఈ పవర్ కట్లు, ఈ వ్యవహారం ఇదంతా అసలు నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఏం చేసినామో నువ్వు సమాధానం చెప్పాలి. టోటల్ పవర్ వ్యవస్థని కొలాప్స్ చేసి పడేసిండు. ఛత్తీస్గఢ్ పవర్ అన్నాడు, పెద్ద స్కామ్కి తెరలేపిండు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అన్నాడు, దాదాపు 30,000 కోట్ల పైన ప్రాజెక్టు సగం మింగి అవతల పడేసిండు. యాదాద్రి పవర్ ప్లాంట్ అన్నాడు, అక్కడ 35,000 కోట్ల ప్రాజెక్టు సగం మింగి అవతల పడేసిండు. పోనీ ఏమైనా పనికి వస్తాయి అంటే రూపాయికి పనికిరావు ఆ ప్రాజెక్టులు. ఇప్పుడు వాటి మీద ఎంక్వైరీ నడుస్తున్నది. ఇంకా నువ్వేం చేసినావు? డిస్కమ్లు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి తెలంగాణలో. మీరు 51 డిస్కమ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, 51 డిస్కమ్స్ తెలంగాణ రాష్ట్రంలో టోటల్ దేశంలో ఉంటే మన స్థానం ఎక్కడంటే 46, 47 స్థానంలో ఉన్నాయి. వరంగల్ డిస్కమ్ 46, 47, హైదరాబాద్ డిస్కమ్ 50 దగ్గర ఉన్నది కింది నుంచి. ఇది మన రాష్ట్రం యొక్క, మన రాష్ట్ర డిస్కమ్ల పరిస్థితి. కుప్ప చేసి పడేసిండు. ఇది వాస్తవం కాదా? ఇది కనబడతలేదా? మొత్తం ఆగమాగం చేసి అస్తవ్యస్తం. దాని గురించి మాట్లాడు. ఏం కోల్పోయామో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు 105 సీట్లట. ఇప్పటికిప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినాయిగా, ఎంపీ ఎలక్షన్లు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగేది ఏందా? మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా. మొన్న ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి. నీకు ఒక్క సీట్ అని వస్తుందా? గెలిస్తే ఒకటి గెలవచ్చు అంటున్నారు, అది కూడా మెదక్. గెలిస్తే ఒకవేళ, కొంతమంది అసలు ఛాన్సే లేదంటున్నారు, 3rd ప్లేసే అంటున్నారు. మరి మొన్ననే జరిగినాయి ఎలక్షన్లు, ఏమన్నా 6 నెలల కింద జరిగినాయా? అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే పెట్టలే కదా. మరి మొన్న జరిగిన ఎలక్షన్లో నీకు ఒక్క సీట్ వస్తలేదు కదా, మరి అదెట్లా? మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే 105 వస్తాయట. అప్పుడు కూడా ఇదే మాట చెప్పిండు, మీరు రాసి పెట్టుకోండి, కింద మీద అయితే 105 సీట్లు రాబోతున్నాయి అన్నాడు. ఎట్లా అన్నాడు? ధైర్యం ఏంది? ఫోన్ ట్యాపింగ్. ఎవడెవడు కథ ఏంది, ఏమేం చేస్తున్నారు, ఎవరి పైసలు ఎక్కడికి పోతున్నాయో నాకు తెలుసు. మా ఎమ్మెల్యేలు అటు ఇటు చేసిన ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నేను గుర్తుపడుతున్నా, చూస్తున్నా, 3వ కన్ను తెరుస్తా అని ఆనాడు మాట్లాడి. అదే ధీమా ఆనాడు. జనాలు ఈడ్చి కొడితే ఏడబడ్డాడు ఇవాళ. ఇప్పుడు మళ్ళీ అంటుండే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తారట, 105 సీట్లు వస్తాయట. ఎట్లా వస్తాయి? ఏ లెక్కన వస్తాయి? ఏడుంది నీ పార్టీ? సుద్దాల అశోక్ తేజకు పాట రాకపోతే నేనే దగ్గరుండి రాయించిన. ఊరిని అమ్మ, ఇంతకంటే అన్యాయం ఉందా? సుద్దాల అశోక్ తేజకట పాట రాకపోతే ఈయనే దగ్గరుండి రాయించిండట. ఆయనకు పాట రాకపోవడం ఏంది? ఆయన ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఎంత గొప్ప కవి ఆయన, ఎంత అద్భుతమైన రచయిత, ఎన్ని సినిమా దాంట్లో ఒక సందేశాత్మక పాటలు రాసిండు. ఈయన దగ్గరుండి రాయించేది ఏందండి? మొత్తం ఏదో అటు ఇటు అవుతున్నట్టుంది, తప్పిండు అటు ఇటు. మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువట. ఇది ఇలా లెక్క. మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ అన్నది ఈ మాట నేను విన్నా నిన్న. మన తెలంగాణలో మీకు తెలుసు కదా, దుర్మార్గులు ఎక్కువ. అంటే ఏం చెప్పదలుచుకున్నావు జనానికి? నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన విధ్వంసానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ, ఆయనకు పాట రాయదారు, ఈయనకు నేనే పెద్ద తోపుని. అసలు ఈ అహంకారం ఏంది? ప్రజలు పవర్ నుంచి దించిన తర్వాత కూడా మీకు అహంకారం తగ్గకపోతే ఇంకెట్లా? 105 కాదు నీకు, ఆ మధ్యలో ఉన్న 0 ఒకటేగా. 105 మధ్యలో ఉన్న 0నే దిక్కు. నేను తీద్దామనుకున్న బతుకమ్మ సినిమా ఓ సన్నాసి తీసిండట, వాడి సినిమాలా ఏమీ లేదట. ఎంత ఘోరం అండి పాపం, ఎంత అవమానిస్తున్నాడు. నేను తీద్దామనుకున్న బతుకమ్మ సినిమా ఒక సన్నాసి తీసిండట, వాడి సినిమాలో ఏమీ లేదట. నువ్వు తీయపోయినావు? అదేదో పాట ఏదో రాసుకునే కదా, నువ్వు చెప్తీవి కదా, ఈ పాట నేనే రాసిన అన్నాడు. కట్ చేస్తే ఆ పాట ఇంకో ఆయన రాసిన పాట కాపీ కొట్టినావు. రాష్ట్ర గీతం రాసినప్పుడు మేధావులతో చర్చించినవట. ఏ గీతం రాసినావు, ఏ పాట, ఏ మేధావులతో చర్చించినావు? మరి అందరి మేధావులతో చర్చించినప్పుడు ఆ పాట ఎందుకు, ఆ గీతం ఎందుకు బయటికి రాలేదు? ఏమైంది కేసీఆర్ నీకు? ఏమవుతున్నది? ఆగమాగం అవుతున్నావు కదా. నిన్ను ఎందుకు బయటకు వచ్చిండు అంటే తప్పదు కదా, ఆవిర్భావ దినోత్సవం రావాలి కాబట్టి బయటకు వచ్చిండు. వీళ్ళు ఒక రోజు ముందు సెలబ్రేషన్లు అన్నప్పుడే వీళ్ళ పని అర్థమైపోయింది అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారన్నది. తెల్లారి సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాల్సింది ముందు రోజు రాత్రి నుంచి స్టార్ట్ చేసిరు.